హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజువల్ ఆఫ్ మూవీ రివ్యూస్. మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఇప్పుడు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ రివ్యూని మిస్ అవ్వడం చూడవచ్చు. అండ్ ఇంకా రివ్యూ విషయానికి వస్తే, లైలా మూవీ విషయానికి వస్తే మూవీ అయితే ఓకే అని ఉందండి. సో నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్కి రీచ్ అస్సలు కాలేదు. స్టోరీ వైజ్ చూసుకుంటే ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్ అటెంప్ట్ చేశారు, బట్ క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. మూవీలో అయితే 2 పాజిటివ్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయండి. మిగతా మూవీలో ఉన్న పార్ట్ పెద్దగా అయితే ఏమి ఉండదు. ద ఫస్ట్ థింగ్ ఈజ్ ద కామెడీ బాగా జనరేట్ చేశారు అండ్ బాగా జనరేట్ అయింది కూడా. అండ్ సెకండ్ ఏంటంటే, అది ఫీమేల్ గెటప్ ఉంటుంది కదా, ట్రాన్స్ఫర్మేషన్, కామెడీ, ఎమోషనల్ మూమెంట్స్ అండ్ థ్రిల్లింగ్ ట్విస్ట్ అని అంటే ఇవన్నీ కూడా చాలా బాగా. సో ఫీమేల్ గెటప్ చాలా హార్డ్ వర్క్ చేసినట్టున్నారు, క్లియర్గా అర్థం అవుతుంది. విజువల్స్గా చాలా ఎఫర్ట్ ఉంటాయి అన్నమాట. బాడీ లాంగ్వేజ్ కానీ, ఎక్స్ప్రెషన్ కానీ అని ఇవన్నీ కూడా బాగుంటాయి. బట్ స్క్రిప్ట్ వైజ్ చూసుకుంటే స్కోప్ తక్కువగానే అనిపిస్తుంది. మూవీ స్టార్ట్ అవ్వడం కమర్షియల్ టెంప్లేట్లో స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ నాకైతే రొటీన్గానే అనిపిస్తుంది. కొన్ని పాయింట్స్ చేంజ్ చేసి ఉంటే బాగుండేదేమో అంటే అంత, ఎందుకంటే అంతా కూడా రెగ్యులర్గానే ఉంది అనమాట. సో ఆడియన్స్ కూడా బోర్ కొట్టేలా విధానంగా ఉంది. సో వాళ్ళకి కూడా ఫ్రెష్ ఫీల్ అయితే రాదు కదా. సో ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతుంది మూవీ. సో వాళ్ళు ఏంటంటే ఎందుకు వచ్చామరా బాబు అనే ఫీలింగ్ కూడా, థింకింగ్ కూడా ఆడియన్స్కి అయితే మైండ్లో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అండ్ ఇంటర్వ్యూ షార్ట్ కూడా అంతగా ఏం అనిపించలేదు. జనరల్గా మనం హీరో ఇంట్రడక్షన్ షార్ట్ ఎలా ఉంటాయి, సో అలా ఏం లేదు, సింపుల్గా చూపించేశారు అనమాట. సో అండ్ లవ్ ట్రాక్ ఏదో ఉందో అది కూడా రెగ్యులర్ ప్యాటర్న్గానే ఉంటుంది. సో మూవీలు ఇంకా ఎటో వెళ్ళిపోతుంది ఉంటుంది అనమాట మూవీ, ఇంకా ఎక్కడెక్కడికో. సో వల్గర్ కామెడీ కూడా ఎక్కువ ఉంది. సో ఆల్రెడీ ట్రైలర్ చూసాం కదా, అప్పుడే అర్థమైపోయింది అనమాట. సో ప్రాబ్లంకి సొల్యూషన్ ఆ ఫీమేల్ అనేసి అని ఆ ఫీమేల్ గెటప్ థింక్ చేయడం కొంచెం ఎక్కువగా ఉంది. సో మీ అందరికి తెలిసిన మూవీ రీల్స్ కాకుండా ముందు కూడా చాలా కాంట్రవర్సీ అయింది. ఇది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది కదా మీకు. ఇంకా చాలా జరిగింది, బట్ ఇప్పుడు ఈ టైంలో డిస్కస్ చేయడం మంచిది కదా. సో నెక్స్ట్ టైం చూద్దాం ఇది కంటెంట్లో. లాస్ట్లో మూవీ అయితే మళ్ళీ మెయిన్ అంటే ఏంటంటే, లాస్ట్లో మూవీకి మళ్ళీ మెయిన్ ట్రాక్ తీసుకొస్తారండి. అంటే ఇటు తిరిగి అలాగే మళ్ళీ మెయిన్ అంటే చూసారు, మనం స్ట్రేట్గా వెళ్ళకుంటే రౌండ్ తిరిగి వచ్చినట్టు ఉంటుంది అనమాట. అలా అనిపించింది నాకు. మూవీ పాజిటివ్ విషయానికి వస్తే, విశ్వక్ సేన్ గారి మేకప్ అండ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ కొన్ని కామెడీ అయితే వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. అండ్ సినిమాలు కూడా రీసెంట్గా ఉన్నాయి, సో డీసెంట్గానే ఉంది. అండ్ నెగటివ్ విషయానికి వస్తే, వీక్ స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. అండ్ లాగ్ అయ్యే ఫీలింగ్ అది వదులుతుంటుంది అప్పుడప్పుడు. అండ్ సెకండ్ హాఫ్ స్లో ఫేస్ అండ్ డ్రాగ్ అయ్యే సీన్స్ ఉంటాయి. సో సీన్స్ కూడా చాలా ఎక్కువ అనిపించాయి మూవీలో. అంటే 60% అది ఉంటే 40% నార్మల్గా ఉంటుంది కాంపౌండ్. విశ్లేషణ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది. బోత్ క్యారెక్టర్ చెప్పొచ్చు. అంటే సోను అండ్ లైలా క్యారెక్టర్ బాగా చేస్తారు. ఆకాష్ శర్మ జస్ట్ గ్లామర్ గురించి చెప్పాలి. సో గ్లామర్ గురించి సో పర్లేదు, బాగానే ఉంది అనమాట. అండ్ అభిమన్యు సింగ్ విలన్ క్యారెక్టర్ అయితే చేశారు కదా, ఓకే, బట్ అంతగా ఇంపాక్ట్ అయితే ఫీల్ అనిపించలేదు నాకు. అండ్ మూవీలో చాలా మంది సపోర్టింగ్ ఆర్టిస్ట్ బాగానే చేస్తారు. వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళైతే కూల్గా ప్రజెంట్ చేస్తారు. అండ్ సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వస్తే, సో బీజిఎం డీసెంట్గానే అనిపించిందండి. సాంగ్స్ అయితే 1 or 2 సాంగ్స్ అయితే ఉంది, బట్ మిగతా సాంగ్స్ అంటే అలాగే అనిపించలేదు. బీజిఎం అయితే బాగా పర్లేదు. అండ్ రేటింగ్ విషయానికి వస్తే, నేను ఇచ్చిన ఈ మూవీకి రేటింగ్ అయితే 2.4 out of 5. సో అది విషయం ఉంది. సో దట్స్ ఇస్ రివ్యూ. మీకు ఈ మూవీని చూసాక మీకు మూవీ ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే నా ఛానల్కి ఇప్పుడు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ నెక్స్ట్ రివ్యూ. బాయ్ గైస్, జై హింద్.